ఈరోజు పంచాంగం జూన్ 30, 2024 ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, నవమి, మధ్యాహ్నం 1:18 తదుపరి దశమి, రేవతి ఉదయం 9:10 తదుపరి అశ్విని, వర్జం తెల్లవారితే 3:53 నుంచి 5:23 వరకు, అమృత గడియలు ఉదయం 5:56 నుంచి 8:25 వరకు, తిరిగి రాత్రి 12:54 నుంచి 2:23 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుంచి 5:41 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:32, సూర్యాస్త సమయం సాయంత్రం 6:34. జూన్ 30, 2024 ఆదివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు తలపెట్టిన కార్యాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. ద్వాదశ చంద్రస్థితి అనుకూలంగా లేదు. కొందరి ప్రవర్తన కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. కీలక విషయాలలో శాంతంగా మెలగాలి. గోసేవ చేస్తే చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్ర పారాయణం శుభదాయకం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆశించిన విధంగా ఫలితాలు ఉంటాయి. తోటి వారితో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు చేపట్టే పనులలో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆపదలు తొలగటానికి రామరక్ష స్తోత్రం చదివితే చాలా మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఒక పరీక్షలా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పవుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ఆదిత్య హృదయం పఠిస్తే శుభదాయకం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధర్మసిద్ధి కలుగుతుంది. బంధువుల సహకారం అందుకుంటారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలలో కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు బాగా కలిసి వస్తాయి. ఓర్పు మిమ్మల్ని సదా రక్షిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. ఉన్నత అధికారుల సహకారం ఉంటుంది. అర్ధలాభం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఆలోచనలో నిలకడలేకపోవటం వలన ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాలలో పెద్దల సలహాలు తప్పనిసరి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.